దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మరి పరిశుద్ధులందరికీ కూడా దేవుని నామం పేరట మీ అందరికీ నా శుభాభివందనాలు. నీ సన్నిధిలో నేను అనే కార్యక్రమానికి మీ అందరికీ నా ఆహ్వానం పలుకుతా ఉన్నానండి. మరి నేటి దినమున దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్యాన్ని ఇప్పుడు మనందరం కూడా చదువుకుందాం. కీర్తనల గ్రంథము 21వ అధ్యాయము 6వ వచనము. నిత్యము ఆశీర్వాదకారకుడుగా నుండునట్లు నీవు అతన్ని నియమించి ఉన్నావు. నీ సన్నిధిని సంతోషముతో అతన్ని ఉల్లసింపచేసి ఉన్నావు. హల్లెలూయా. దేవుడి వాక్యము దీవించి ఆశీర్వదించునుగాక. ఇక్కడ రాయబడినటువంటి దేవుని లేఖనముల ఆధారంగా మరి గతములో అనగా చరిత్రలో మరి దేవుడు ఎవరినైతే నియమించుకున్నాడో, ఈ దేవుడు ఎవరినైతే మరి తన చిత్తంలోనికి ఆయన పిలుచుకున్నాడో, పిలిచినవాడు మరి పిలువబడిన వాని తట్టు ఆయన చూశాడు గనక మరి పిలువబడినప్పుడు పిలుపునకు లోబడినటువంటి వ్యక్తులు ఎంతోమంది మరి చరిత్రను ఆధారం చేసుకుంటే అనగా మరి మన బైబిల్ గ్రంథంలో మరి ఉన్నటువంటి రాజులను కానీ, న్యాయాధిపతులను కానీ, మరి ప్రవక్తలను కానీ మరి మనము పరీక్షించినప్పుడు మనకి అర్థమవుతుందండి, అవునా కాదా? ఎందుకంటే దేవుడు పిలిచిన వారు ఎక్కడ ఎప్పుడు కూడా చరిత్రలో పడిపోయినట్లుగా కానీ మరి వారి యొక్క జీవితమును అంటే పిలిచిన పిలుపునకు లోబడినటువంటి వారు మరి దేవుని యొక్క ఆశీర్వాదము పొందినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ప్రియదయ జనాంగమా, ఈరోజు ఈ ఉదయకాలమున దేవుడు నీతో నాతో మరి మన అందరితో మాట్లాడుతున్నాడండి. ఎప్పుడు కూడా దేవుడు మన నుంచి ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. అదేంటి అంటే దేవుని మాటకు మీరు లోబడుతున్నారా లేదా? హల్లెలూయా. నాకు జాబ్ ఉంది, నేను వెళ్ళిపోవాలి 7:30 కల్లా. మరి నేను వ్యాపారం చేస్తున్నాను, నా వ్యాపారం ఉదయం 6 గంటలకే మొదలవుతుంది. కాబట్టి నేను ఎర్లీగా లేవాలి, ఎర్లీగా రెడీ అవ్వాలి, ఎర్లీగా వెళ్ళిపోవాలి. మరి ఈ లోక జీవితం కొరకు ఇంతగా ప్రయాసపడుతున్న నీవు నిన్ను సృష్టించిన సృష్టికర్తను ఒకసారి జ్ఞాపకం చేసుకోమని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడండి. హల్లెలూయా. దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటి అంటే, ప్రతి దానికి ఇంపార్టెన్స్ ఇస్తావు కానీ దేవుని విషయంలో నిర్లక్ష్యం పెడుతున్నావు. ప్రియ సహోదరి సహోదరుడా, మన నిర్లక్ష్యము మన యొక్క జీవితముతో మన నిర్లక్ష్యం ఉందండి. ఒకసారి మన యొక్క జీవితమునకే మనము నిర్లక్ష్యం చూపిస్తున్నాం. ఒకసారి ఆలోచించండి, తినే ఆహారంలో నిర్లక్ష్యం మనం చూపిస్తే మనము మరి వెళుతున్నటువంటి ప్రతి పనిలో కూడా నిర్లక్ష్యంగా మనం ఉంటే ఆ పనిలో సక్సెస్ని మనం చూడగలుగుతామా? అలాగే దేవుడి దినమున మనతో చెప్తూ ఉన్నారు. 21వ అధ్యాయము కీర్తనల గ్రంథం 6వ అధ్యాయంలో రాయబడింది, నిత్యము ఆశీర్వాదకారకుడుగా నుండునట్లు నీవు అతన్ని నియమించి ఉన్నావు. హల్లెలూయా. అవునండి, నన్ను దేవుడు ఎందుకు పిలుచుకున్నాడు అంటే నిత్యము ఆశీర్వాదకారకుడుగా నుండునట్లు నీవు అతన్ని నియమించి ఉన్నావు అని రాయబడి ఉందండి. దేవుని ఉద్దేశము మనల్ని పిలవడానికి, మనల్ని గుర్తెరిగి మనల్ని పేరు పెట్టి పిలవడానికి ఒక కారణం ఉందండి. మనం ఆశీర్వాద కారణంగా ఉండాలి అని. మరి ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో రాయబడి ఉంది కదా, నువ్వు తలగా ఉండవు కానీ తోకగా ఉండవు అని రాయబడి ఉంది. నువ్వు పైవానిగా ఉంటావు కానీ క్రిందివానిగా ఉండవు అని. మరి 12 వచనాలు అనగా 28వ అధ్యాయంలో 2 వచనాలు దేవుని యొక్క నిబంధనకు లోబడితే, దేవుని యొక్క మాటకు నువ్వు లోబడితే ఈ 12 వచనాలు కూడా ఆశీర్వాదాలన్నీ కూడా నేను నీకు దయచేస్తానని దేవుడు వాగ్దానం చేశాడండి. ఈరోజు దేవుని యొక్క ఆజ్ఞను గనక శ్రద్ధగా మనము గైకుంటే, హల్లెలూయా. శ్రద్ధ అనేది పెట్టేది భక్తి జీవితం మీదండి. మనం పెట్టవలసింది మనము దేవుని మీద ఆసక్తితో ఆయనను ఆరాధించడం మొదలు పెడితే, దేవుని మాట మీద మనము గనక నమ్మకము ఉంచగలిగినట్లయితే, హల్లెలూయా. ఈరోజు దేవుని మాటకు విలువిస్తున్నావా? నీ చుట్టుపక్కల వారి మాటకు విలువిస్తున్నావా? గమనించు. నీ ఆశీర్వాదంలో లోపాలు ఉన్నాయేమో. నువ్వు ఆశీర్వదించబడినట్లుగా మరి దేవుని యొక్క చిత్తమైతే నువ్వు ఆశీర్వదించబడడం అనేది, నీ జీవితంలో ఆశీర్వాదం లేదేమో, నీ జీవితంలో పరిస్థితులు బాగాలేదేమో, నీ కుటుంబంలో సమస్యలు వస్తున్నాయేమో, నీకున్నటువంటి సమస్త విషయాల్లో కూడా మరి ఏ విషయంలోనూ కూడా ఒక మంచి స్థితిలో నువ్వు లేకపోయినట్లయితే ఈరోజు ఆలోచించు ఒకసారి.
దేవుని మాటకు లోబడు. అవును ప్రభా, దేవా నీ సన్నిధికి వచ్చి నేను ప్రార్థించలేకపోతున్నాను, వాక్యమును ధ్యానించలేకపోతున్నాను. దివారాత్రము ధ్యానించమన్నాడండి వాక్యాన్ని. కానీ మనం ఎంతసేపు చదవగలుగుతున్నాం? ఎంతసేపు దేవుని యందు కాన్సన్ట్రేట్ చేయగలుగుతున్నాం? దేవుని మాట మీద ఎంతసేపు మనం నిలబడగలుగుతాం? సమస్య వస్తే దేవుని మాటను విడిచిపెట్టి సమస్య వెంట మనం వెంబడిస్తూ ఉన్నామేమో. ఒకసారి ఆలోచించండి ప్రియులారా. దేవుడి దినమని చెప్తున్నాడు, నువ్వు నేను ఆశీర్వాద కారణంగా ఉండటానికి నియమించాడండి దేవుడు. కానీ మన జీవితాన్ని మన యొక్క మాటల ద్వారా, మన యొక్క చూపు ద్వారా, మన యొక్క వినికిడి ద్వారా, మన యొక్క హృదయం ద్వారా, మన యొక్క క్రియల ద్వారా మన జీవితాన్ని మనము భ్రష్టు పట్టించుకుంటూ దేవుని మీద నిందలు వేస్తున్నామేమో. దేవుడు ఏం చేశాడు? వాగ్దానం చేస్తాడు అంతే. దేవుడు నా జీవితంలో ఏం జరిగించడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు అలా మాట్లాడుతున్నావేమో. ఈరోజు దేవుని పట్ల నీ ఉద్దేశము అలాగున్నదేమో. ఒకసారి ఆలోచించు. దేవుడు ఎప్పుడు కూడా, దేవుని యొక్క వాక్యం కూడా నిరర్ధకము కానేరదు అని రాయబడి ఉందండి. సింహపు పిల్లలైన ఆకలిగొని ఉంటారేమో కానీ నా బిడ్డలు ఆకలిగొని ఉండరు అని ఉంది. మరి దేవుని మాట విని దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వారి జీవితంలో అలాగున జరగటానికి వీల్లేదు. మరి నా జీవితాల్లో మరి అలాంటి అశ్రద్ధలో కనుక మనం ఉన్నట్లయితే ఖచ్చితంగా మనము మేలుకొని ఈరోజు ప్రార్థన చేసేవారమై ఉండాలి. దేవునికి ఇవ్వవలసినటువంటి సమయాన్ని ఇచ్చేవారిగా ఉండాలి. మన నోట ఆయన వాక్యమును ఎప్పుడు కూడా ధ్యానిస్తూ ఉండాలి. మన కన్నుల మధ్యలో, మన నొసటన ఆయన వాక్యము చేత మనము నింపబడాలండి. హల్లెలూయా. అంటే జ్ఞానము కలిగి మన యొక్క ప్రవర్తనను సరిచూసుకోవాలి. ఈరోజు నీ భక్తి జీవితంలో నువ్వు ఎలాగున్నావో ఒకసారి మరి జ్ఞాపకం చేసుకుంటే, దేవుని చెప్పిన మాటకు నువ్వు లోబడుతున్నావా? దేవుని యొక్క ఆశీర్వాదం పొందాలి అని అంటే దేవుని యొక్క మాట వినాలి. హల్లెలూయా. ఇక్కడ ఇంకొక మాట చూద్దాము. అదే వాక్యములో, నీ సన్నిధిని సంతోషముతో అతన్ని ఉల్లసింపచేసి ఉన్నావు. హల్లెలూయా. ఆయన సన్నిధిలో ఉందండి సంపూర్ణ సంతోషం. ఆయన సన్నిధిలో ఉంది సంపూర్ణ ఉల్లాసం. మన జీవితంలో, మన పోరాటాల్లో, మన శ్రమల్లో, మన నిందల్లో, మన యొక్క బాధల్లో ఆయన ఇమ్మానుయేలుగా ఉన్నటువంటి గొప్ప దేవుడై ఉన్నాడండి. ఈరోజున నువ్వు నేను దేవుని యొక్క మాటకు లోబడిన వారమైతే మన జీవితంలో సంతోషము ఖచ్చితంగా ఉంటుంది. మన జీవితంలో సక్సెస్ అనేది మనల్ని ఏలుతుంది. హల్లెలూయా. మనము అనేకులకు ఇచ్చేవారిగా ఉంటాము, అనేకుల దగ్గరికి వెళ్ళి అడిగేవారిగా ఉండమండి. హల్లెలూయా. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, నిన్ను హెచ్చించుటకు నేను సిద్ధ మనసు కలిగి ఉన్నాను. ఈరోజు నా మాటకు లోబడతావా? ఈరోజు నేను చెప్పిన మాటకు లోబడతావా? ఈరోజు నేను చెప్పిన మాటను స్వీకరించి నా మాటను నీ నోట ఉంచి దాని యందు విశ్వాసము కలిగి ప్రార్థన చేస్తావా అని దేవుడు అడుగుతూ ఉన్నాడండి. హల్లెలూయా. నీ జీవితాన్ని కట్టే బాధ్యత నాది, నీ అప్పులు తీర్చే బాధ్యత నాది, నీ రోగాన్ని తొలగించే బాధ్యత నాది, నీ నాట చిరునవ్వు ఉండులాగున చేసే బాధ్యత నాది. ఎందుకంటే 2024 సంవత్సరాల క్రితము దేవుడు మన కొరకు వీటన్నిటి నుంచి విడుదలకు ఆయన శరీరమును, ఆయన రక్తమును, ఆయన ప్రాణమును అర్పించి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఇచ్చినటువంటి మహాబలియాగము ఈరోజు మన జీవితంలో మనకు విడుదల కలుగజేస్తుంది. ఆయన రక్తము ద్వారా, ఆయన రక్త ప్రోక్షణ ద్వారా మనము పాపము నుంచి, శాపము నుంచి విడిపించబడ్డాం, దారిద్ర్యము నుంచి విడిపించబడ్డాం, సమస్యల నుంచి విడిపించబడ్డాం, మరణం నుంచి విడిపించబడ్డాం. కాబట్టి ఈరోజు గనక దేవుని సిలువ వైపు చూస్తూ ఆయన మాటకు లోబడి ఆయన ఇచ్చిన మాటను ఈరోజు ఇక్కడ చెప్పబడినటువంటి 21వ అధ్యాయము కీర్తనల గ్రంథం 6వ వచనంలో ఉన్న మాటను ఈరోజు మీ నోట పెట్టుకుని ఈరోజు మీరు ప్రకటించగలిగినట్లయితే, దానిని మీరు ఉచ్చరించగలిగినట్లయితే, హల్లెలూయా, ఈ దినమంతయు ఈ మాటను పట్టుకుని నన్ను దీవించు ప్రభా అని మీరు అడగగలిగినట్లయితే ఇదే మాటను మీరు రిసీవ్ చేసుకుని ఆమేనని కామెంట్ రూపంలో పెట్టండి. ప్రతి ఒక్కరూ కూడా మీ సమస్యలు ఏమైనా ఉన్నా కూడా మరి కామెంట్ రూపంలో మీరు పెట్టినట్లయితే ఖచ్చితంగా మీ కొరకు ప్రార్థన చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనము ఆయనకి లోబడి ఉంటామో, ఆయన మాట మన నోట ఉంటుందో ఖచ్చితంగా మన జీవితంలో సక్సెస్ అనేది కూడా ఖచ్చితంగా మన జీవితంలో ఉంటుందండి. సక్సెస్ అంటే భక్తి జీవితంలో, సక్సెస్ అంటే మన యొక్క అనుదిన ప్రయాణం అంతట్లో, మరి సక్సెస్ అంటే మన యొక్క ఆత్మ విషయంలో ఆత్మ వర్ధిల్లుతూ ఉంటే మరి మనము అన్ని విషయాల్లో వర్ధిల్లుతాం. కనుక మనల్ని ఉల్లసింప చేసేవాడు, మనకు తోడుగా ఉండేవాడు, మనకు ఇమ్మానుయేలుగా రక్షకుడుగా ఉండి మనల్ని రక్షించే కృపగలిగిన దేవుని వైపు మనందరము కూడా అడుగులు వేద్దామండి. ప్రతి ఒక్కరు కూడా దీవెనలు పొందుకుందాము. మీరు ఈ వాక్యం ద్వారా దీవించబడినట్లయితే మరి కామెంట్ రూపంలో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరి కామెంట్ పెట్టండి. దేవునికి
మహిమ కలుగును గాక. ఈనాటి ఈ వర్తమానము మీ అందరి జీవితంలో గొప్ప ఆశీర్వాదకరంగా ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థించుకుందాం. ప్రతి ఒక్కరు కూడా తలలు వంచినట్లయితే. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, సర్వోన్నతుడా, మహిమోన్నతుడా, సర్వకృపానిధి అయినటువంటి మా గొప్ప తండ్రి, నాయన నీవిచ్చే బహుమానం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం అయ్యా తండ్రి. భక్తి జీవితాన్ని సాధన చేయడానికి మాకు సహాయం చేయండి. మా నోట నీ మాటలు వంచండి ప్రభు. అయ్యా తండ్రి నాయన యేసయ్య, వాక్యమును చదవడానికి మాకు సహాయం చేయండి అయ్యా. ఎలాంటి ఆటంకాలు లేకుండా ఈ దినము ప్రభు మేము అందరము ప్రభా ఎవరైతే ఈ మాటలు విన్నారో ప్రతి ఒక్కరూ కూడా ప్రభా వాక్యం విషయంలో, ప్రార్థన విషయంలో, విశ్వాస విషయంలో ఎడతెగక ప్రభా తన్ని నీ అందు నమ్మిక ఉంచి ప్రార్థించినట్లు సహాయం చేయమని అయ్యా తన్ని చూస్తున్న ప్రతి బిడ్డ కూడా ఈ వాక్యం ద్వారా దీవించబడులాగను. వారికి ఉన్న సమస్యలు యావత్తు కూడా కొట్టివేయబడునుగాక. వారికి ఉన్న బంధకములు తెగిపోవునుగాక. వారికి ఉన్న కోర్టు సమస్యలు తండ్రి నాయన క్లియర్ అవునుగాక ప్రభా. తను యేసు నామములో ప్రభా వారు ఏ విధముగా ప్రభా బాధించబడుతున్న అట్టి శ్రమల నుంచి వారు విడుదల పొందునుగాక అని ప్రకటిస్తూ అయ్యా ఈరోజు పెళ్లి రోజులు ప్రభా తన బర్త్డేలు జరుపుకుంటున్నటువంటి ప్రతి బిడ్డను కూడా నూతన సంవత్సరం అనేది దయా కిరీటాన్ని మీరు ఇచ్చారు. మీరు దీవించండి. ఈ సంవత్సర కాలం అంతా కూడా వారికి ఆశీర్వాదకరంగా ఉంచమని, ఆశీర్వాదములకు అర్హులుగా నీ బిడ్డలను దీవించి ఆశీర్వదించమని ప్రభా తండ్రి నాయన మీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆరోపించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడి పొందినాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.